రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము పొందినని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా, ఇది పట్టుకోవాలి మీరు, హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. నా మాట అర్థమైందా? చూసారందరూ? హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. ఎప్పటికీ అనే మాట ఎందుకు వాడబడింది? హూషై గారి గురించి చదివినప్పుడు మనం ఏం చదువుకున్నాం? దావీదు స్నేహితుడైన హూషై అని చదివాం. యోనతాన్ గారి గురించి వచ్చినప్పుడు కూడా అదే కనిపిస్తుంది మనకి. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ప్రాణ స్నేహితునిగా భావించి ప్రేమించిన మాట కనిపిస్తుంది. కానీ హీరాము గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు వ్రాయబడిన మాట ఏంటి అంటే ఎప్పటికీ. అంటే ఏంటి ఆ మాటల అర్థం ఏంటి? ఎప్పటికీ అనే మాటను ఎప్పుడు వాడతామంటే చనిపోయే వరకు, అంతేనా? చెప్పరేంటండి, అంతేనా? కానీ ఇక్కడ అర్థం అది కాదు. చనిపోయిన తర్వాత కూడా స్నేహంగానే ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం అనుకున్నారు కదా? చనిపోయిన తర్వాత కూడా దావీదు గారికి స్నేహితుడిగానే ఉన్న చరిత్ర ఎవరిది అంటే హీరాము గారిది. ఇంతకీ హీరాము ఎవరు అంటే యూదుడు కాదు, తూరు రాజ్యానికి రాజు, ఒక అన్యుడు. అన్యుడైన ఒక వ్యక్తి దేవునికి ఇష్టడైన దావీదు గారికి ఎలా స్నేహితుడయ్యాడు? ఒకవేళ అయినా బ్రతుకున్నప్పుడంటే స్నేహం చేస్తాం, కానీ చనిపోయాక ఎలా స్నేహం చేస్తాం? చనిపోయిన స్నేహం చేయగలుగుతున్నాడు అంటే, లేక చనిపోయిన ఆయనని జ్ఞాపకాలలో ఉంచుకున్నాడు అంటే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా బలమైనది అని చెప్పుకోవచ్చు. అంత స్నేహం చేయడానికి వీరిద్దరి మధ్య ఉన్నది ఏంటి? అసలు ఈ హీరాము గారిని గురించి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో కొన్ని మాటలు నేర్చుకుందాం మనం ఈరోజు. ఏ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఊరికే వ్రాయించిన పరిశుద్ధ గ్రంథంలో, అది మంచైనా చెప్పాలి, మంచైనా చెడైనా సరే. ఇప్పుడు హీరాము గారు ఉన్నారు, ఒక కన్యుడు, కానీ అతని జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల దేవుడు వ్రాయించారు అంటే అది తప్పకుండా మనకి అవసరం కదా. అవసరమైన దానిలో ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే హీరాము ఎప్పటికీ దావీదునకు స్నేహితుడిగా ఉన్నాడు, లేక స్నేహముగా ఉండెను. ఈ మాట ఎందుకు దేవుడు రాయించారు అని ఆలోచించినప్పుడు అర్థమైంది ఏంటి అంటే, జనరల్గా స్నేహితులు అంటే వారు బ్రతుకున్నంత వరకు పంచుకుంటారు ఏ విషయాన్నైనా. చనిపోయిన తర్వాత ఇంట్లో ఉండి జ్ఞాపకం చేసుకుంటాం తప్ప ఆ స్నేహాన్ని వారి సంబంధికులతో కొనసాగించడం అనేది పెద్దగా జరగదు. అవునా కాదా? నా స్నేహితుడు కొడుకండి, నా స్నేహితుడు కొడుకండి అని చెప్పుకుంటాం, కానీ ఆ కొడుకును కూడా ఇప్పుడు స్నేహితునిగా భావించి కొనసాగించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు హీరాము గారితో స్నేహం చేయాల్సిన అవసరం దావీదు గారికి ఎందుకు వచ్చింది? ఒక అన్యుడితో స్నేహం చేయొచ్చా? చెప్పాలి, ఒక అన్యుడితో స్నేహం చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దావీదు గారు చేశారుగా కాబట్టి మనం ఏం ఆలోచించాం కదా. అవును, చేయొచ్చు, తప్పు కాదు. స్నేహం వేరు, ఆచరణ వేరు, విగ్రహారాధన వేరు. ఇది స్నేహం మాత్రమే. కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దావీదు గారు హీరాము గారితో స్నేహం చేసిన హీరాము గారే దావీదు గారికి అనుకూలంగా మారిన పరిస్థితులే కనబడతాయి తప్ప దావీదు గారు హీరాము గారిలా మారలేదు. హీరాము గారు అంటే విగ్రహారాధన వైపు వెళ్ళలేదు. అంత చక్కని ప్రవర్తన దావీదు గారిది. దావీదు గారితో హీరాము గారి పరిచయం ఎలా జరిగింది అని కనుక మనం ఆలోచన చేస్తే, అసలు హీరాము ఎవరు అంటే తూరుకి రాజు. మనం క్రొత్త నిబంధనలో కూడా ఈ పేరు చూస్తాం కదా, తూరు సీదోను. తూరు సీదోను గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు కనిపించే మాట ఒకటి చూపించి నేను ముందుకు వెళ్తాను. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు కలిసి ఉన్నాయి, చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, చాలు, యేసుక్రీస్తు వారు తూరు సీదోను అనే ప్రాంతానికి వెళ్ళారు. నా వైపు చూడండి అందరూ. ఎక్కడికి వెళ్ళారు యేసుక్రీస్తు వారు అంటే? ఇవి 2 ప్రాంతాలు, కానీ 2 దగ్గరే ఉన్నాయి, జంట ప్రాంతాలు లాంటివి. తూరు సీదోను ప్రక్క ప్రక్కన ఉండేవి. ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చింది కదా.
అప్పుడు ఆ స్త్రీని గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాలి? తూరు సీదోనుల స్త్రీ అని చెప్పాలి. కానీ ఏ స్త్రీ అని చెప్పారు అంటే అర్థం ఏంటి? తూరు సీదోను అనేది కనానులో ఉన్న ప్రాంతం. అర్థమైందన్నమాట. అంటే కనానులోని ఒక ప్రాంతము లేక కనానుకు చెందిన ప్రాంతమే తూరు సీదోను. తూరు గురించి చెప్పినా సీదోను గురించి చెప్పినా రెండు దగ్గర ప్రాంతాలే. ఈ రెండు ఎందులోని భాగాలు అంటే కనానులోని భాగాలు. అంటే మీకు ఇప్పుడు ఈజీగా అర్థం అవ్వాలి. తూరు సీదోను దేనికి చెందిన ప్రాంతం అంటే కనానుకి. అంటే అక్కడ కనానీలు నివసించుండాలి. మరి కనానీలు ఎవరు? ఆదికాండము 10వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోను. చాలు. సీదోను అనబడే వ్యక్తి ఎవరు అంటే కనానుకి పెద్ద కొడుకు. మరి కనాన్ ఎవరు? కనాన్ ఎవరు? 20వ వచనం చివరి మాటలో కనబడుతుంది. హాము కుమారులు పైవారంతా. కనాన్ ఎవరు అంటే హాము కుమారుడు. మరి హాము ఎవరు? నోవా గారి కుమారుడు. నోవా గారి కుమారుడు హాము. హాము కుమారుడు కనాను. కనాను కుమారుడు సీదోను. హాము సంతానానికి ఇవ్వబడిన దేశమే కనాను. కనానుని అబ్రహాము గారికి తన సంతతికి దేవుడు వాగ్దాన భూమిగా ఇచ్చారు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. కనాను స్త్రీ అన్నా, తూరు స్త్రీ అన్నా, సీదోను స్త్రీ అన్నా టోటల్గా మనం కనానీలని చెప్పుకోవచ్చు. కనానీలు ఎవరు అంటే హాము సంతానం. ఇప్పుడు వీళ్ళ భూభాగము తర్వాత కాలంలో ఇశ్రాయేలుకి ఇచ్చారు. ఆషేరు గోత్రికులకు వచ్చింది అది. ఆ తర్వాత కాలంలో అక్కడ ఇంకా ఇశ్రాయేలీలు పంచుకున్న కొంతమంది అన్యులు మిగిలిపోయారు కదా. మనం గత భాగాల్లో మాట్లాడుకున్నాం. ప్రతి జాతిలోనూ కొంతమంది శేషం మిగిలిపోయారు కదా. అలా మిగిలిపోయిన వాళ్ళల్లో పుంజుకొని గొప్ప స్థితికి వచ్చిన వ్యక్తే హీరాము. కనాను లేక తూరు లేక సీదోను ఇవన్నీ ఒక ప్రాంతాలుగా పరిగణించవచ్చు మనం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దావీదు గారికి ఎప్పటికీ స్నేహితునిగా ఉన్న హీరాము గారి గురించి. ఈయనెవరు అంటే తూరు ప్రాంతానికి రాజు. ఇతడు ఒక అన్యుడు. అన్యులలో నుండి గొప్ప స్థాయికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి. ఇంకా బాగా చెప్పాలి అంటే తూరు ప్రాంతము అనేది సముద్ర తీరం అందలి ఉండే ప్రాంతం. మీ తర్వాత మ్యాప్లో చూసుకోండి. ఉత్తర భాగంలో కనిపిస్తుంది తూరు సీదోను. మధ్యధరా సముద్రానికి బోర్డర్లో ఉంటుందన్నమాట. ఈ తూరు అనేది సముద్ర తీరంలో ఉండడం చేత, నౌకాయానానికి బాగా ఉపయోగపడడం చేత, ఓడ ప్రయాణాలు దాన్ని ఏమంటారు సముద్ర ప్రయాణాలు బాగా జరగడం, వ్యాపారాలు బాగా జరగడం, ఇవన్నీ జరగడానికి అది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరు అంటే హీరాము అని చరిత్ర చెప్తుంది. హీరాము అనే వ్యక్తి చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తూ గొప్ప గొప్ప వారితో వ్యాపారాలు చేస్తూ మంచి మంచి వారితో స్నేహం చేసిన వ్యక్తిగా చరిత్ర చెప్తుంది. అలా అవును అని చెప్పడానికి మనకు తెలిసిన బలమైన కారణం ఏంటంటే దావీదు గారు చాలా మంచివారు. ఆయనతో హీరాము గారికి స్నేహ సంబంధం కుదిరింది. అర్థమైందన్నమాట. ఇప్పుడు మనం ఆలోచించాలి. దావీదు గారికి హీరాము స్నేహితుడు అంటే ఖచ్చితంగా మంచివాడే అయి ఉండాలి. ఎందుకంటే లోకల్లో సామెత ఉందిగా, నీ స్నేహితులు ఎవరో చెప్పు నువ్వేంటో చెప్పేస్తామని కదా. ఇప్పుడు హీరాము గారి గురించి మనకు తెలియదు అనుకుందాం, కానీ మనకి ఎవరి గురించి తెలుసు. కాబట్టి దావీదు గారికి స్నేహితుడు అంటే హీరాము గారు కూడా చాలా మంచివాడై ఉండాలి. అన్యుడై ఉండొచ్చు, అతని దేవతలు వేరై ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ విషయం వచ్చేటప్పటికి మాత్రం నమ్మకస్తుడై ఉంటాడు, మంచివాడై ఉంటాడు, పొందిగలిగిన వాడై ఉంటాడు, స్నేహం చేయడంలో చాలా పద్ధతి తెలిసిన వాడై ఉంటాడు. దావీదు గారికే స్నేహితుడు అంటే ఖచ్చితంగా ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిందే కదా. చాలా నమ్మకస్తుడు అనమాట. ఈ స్నేహం చాలా బాగా కుదిరింది. మొదటి వ్యాపారానికి ప్రారంభమైన హీరాము గారితో దావీదు గారికి ఉన్న స్నేహాన్ని బట్టి దావీదు గారు ఏం చేశారు అంటే ఒక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం అందరూ తీసుకోండి. తూరు రాజుగు హీరాము దూతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను కాసేవారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. దావీదు గారు ఒక అందమైన నగరాన్ని కట్టించుకున్నారు. అదే కదా ఆ నగరంలో ఉండే అబ్బా దేవదారు మానులతో కట్టిన నగరిలోనేమో నేనున్నాను, నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడేమో గుడారాల్లో ఉన్నారు అనుకున్నారు. చూడు, ఆయన కట్టించుకున్న నగరుని చూసి ఆయన పొగుడుకుంటున్నారు కదా, నేనేమో ఇంత గొప్పదానిలో ఉన్నాను అన్నారంటే అది ఎలా ఉందన్నమాట.
చాలా గొప్పగా ఉంది ఆయన కట్టించుకున్న నగరం. కానీ మీరు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దావీదు గారు కట్టించుకున్న ఆ నగరానికి పనిచేసిన వారంతా హీరాము గారు పంపిన వారే. అక్కడ ఎవరెవరిని పంపారు కూడా రాశారు, ఏమేం పంపారు కూడా రాశారు. దేవదారు మానులంటే ఇప్పుడు మన భాషలో మనకు అర్థమయ్యే వాటిలో చెప్పాలంటే అతి విలువైనది టేకు కదా. మన ఇంట్లో అన్ని వస్తువుల కంటే టేకు విలువైన వస్తువుగా పరిగణిస్తాం కదా. దేవదారు మానుల్ని పంపడమే కాదు, వడ్రంగి వారు అంటే దాన్ని కోసి ఒక అందమైన షేప్ తేవడానికి వడ్రంగి వారు కూడా తూరు నుండే వచ్చారట. రెండో విషయం ఏంటి, కాసే పని వారిని పంపగా వారందరూ వచ్చి దావీదు గారికి ఒక అందమైన సుందరమైన నగరాన్ని కట్టారు. ఇక్కడ ఎవరు లేరా అంత మంచి పనివాళ్ళు? ఇక్కడ ఎవరు లేరు అంత మంచి పనివాళ్ళు? ఉండుండొచ్చేమో కానీ అక్కడ పనివారు వీళ్ళకంటే పనివంతులు అనమాట. అంతే కదండి. మనం సొలొమోను గారి జీవితంలో మనం చూస్తాం, ఆయన గుర్రాలను రథాలను ఎక్కడి నుంచి రప్పించుకున్నారు? ఐగుప్తు నుంచి. ఎందుకు అక్కడి నుంచి? శ్రేష్టమైంది బంగారం షేబా దేశం నుండి రప్పించుకుంటారు ఎక్కువ మంది. ఎందుకు? అక్కడిది శ్రేష్టమైంది కదా. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైనది విలువైనది ఉండాలి. ఎక్కడ బాగా దొరుకుద్దో, ఎక్కడ వారు బాగా చేస్తారో వాళ్ళని తెచ్చుకుంటాం, సహజంగా జరిగేది. ఇప్పుడు దావీదు గారు ఒక సుందరమైన పట్టణాన్ని కట్టుకోవాలనగానే ఆయన గుర్తొచ్చింది ఎవరు? హీరాము గారు. ఎందుకు? తూరు వారట, అక్కడ అడవులు ఎక్కువగా ఉంటాయట, అంటే ఈ దేవదారు మానులు బాగా దొరుకుతాయట. మానులు దొరకటం ఒకెత్తైతే ఆ మానులు చక్కగా కట్ చేయడం సీదోనులకే బాగా తెలుసట. వస్తువు దొరకడం వేరు, దానిని అందంగా తయారు చేయడం వేరు కదా. అవునే కదా? ఈ మాట నేను చెప్తుంది కాదు, బైబిల్లో ఉన్నది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తా. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. సొలొమోను గారు హీరాము గారితో చెప్తున్న మాట ఇది. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. చెప్తూ ఆయన చెప్తున్న మాట, మ్రానులు నరుకుటయందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరూ లేరని నీకు తెలియను. సొలొమోను గారు హీరాము గారితో చెప్తున్న మాట ఇది. సొలొమోను గారు, దావీదు గారు కాదు. మీరు గమనించాల్సింది ఏంటి? దావీదు గారి నగరును కట్టింది తూరు వారే, తూరు లేదా సీదోనుల వారే. సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా కావలసిన దాన్ని ఏమంటారు, చెక్క ఎక్కడి నుంచి తెచ్చారు? అది కూడా తూరు నుంచే. దాన్ని పంపింది ఎవరు? అతను కూడా హీరాము గారే. అక్కడి నుంచి ఎందుకు? మీలా చెక్కను కోయగలిగిన వారు మాలో ఎవ్వరూ లేరు. అంత మంచి పనివాళ్ళు అనమాట అక్కడ ఉన్నవాళ్ళు. అంత మంచి కలప దొరుకుతుంది, అంత మంచి పనివారు దొరుకుతున్నారు. కాబట్టి ఆ పనివారు కూడా ఏదో హీరాము గారు మా పనోళ్ళు బయట నుంచి మా వాళ్ళని అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ రేటు చెప్పి ఎక్కువ వసూలు చేద్దామనే మనసు హీరాము గారిది. అది మనం ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్. జనరల్గా మనకి శ్రేష్టమైనది దొరకాలి అంటే రేటు కొంచెం ఎక్కువ పెడతాం, అమ్మే వాళ్ళు కూడా కొంచెం రేటు ఎక్కువ చెప్తారు. ఎందుకని? ఇలాంటిది ఇంకెక్కడ దొరకదండి ఇలాంటి సరుకు అంటారు మనతో. అన్ని చోట్ల అదే దొరుకుతున్నా అది కొంచెం మంచిదని మీ దగ్గరకు వచ్చామనగానే వాళ్ళు చెప్పే మాట ఏంటి? మనతో ఏ వస్తువు కొనడానికి మనం వెళ్ళిన వాళ్ళు చెప్పే మాట ఏంటి? ఇలాంటిది ఇంకెక్కడ దొరకదండి, నెంబర్ 1 సరుకు అని చెప్తారు మనకి కదా. ఆ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మిగిలిన వారికంటే ₹1 ఎక్కువ చెప్తారు. ఎందుకండి అంటే ఇది శ్రేష్టమైందండి, మంచిదండి, మరి నాణ్యత కావాలంటే ₹1 పెట్టాలిగా అంటాం కదా మనం. కానీ హీరాము గారి స్థితి అలాంటిది కాదు. ఎప్పుడైతే వ్యాపార విషయంలో దావీదు గారు హీరాము గారితో సంబంధాన్ని పెట్టుకున్నారో ఆ వ్యాపార విషయంలో చాలా నమ్మకంగా కనిపించుంటారు హీరాము గారు. అందుకే హీరాము గారితో స్నేహం చేయడం ప్రారంభించారు. ఎవరు? సహజం కదండి, ఎవరైనా నమ్మకస్తులైన వాడు నమ్మకస్తులతో స్నేహం చేస్తాడు, లోబితో చేస్తాడు, దొంగతో చేస్తాడు. ఎందుకంటే ఆ ఇద్దరికిద్దరు కుదురుద్ది జట్టి. ఇప్పుడు దావీదు గారు హీరాము గారితో స్నేహం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దావీదు గారు చెప్పున్నారు హీరాము గారితో ఏమనంటే, హీరాము నేను ఒక మంచి నగరాన్ని కట్టించుకోవాలనుకుంటున్నాను, దావీదుపురం అదే నేను కట్టించుకోవాలనుకుంటున్నాను అనగానే, అవునండి అయితే మీకు కావాల్సినవన్నీ నేను సమకూర్చి పంపిస్తా, మీరు మంచిగా అందంగా కట్టుకోండి,
అన్నారు. నిజంగానే చక్కని అందమైన నగరుని కట్టించుకున్నాడు ఆయన. ఎవరు? దావీదు గారు. దావీదు గారి కాలం అయిపోయింది, నగరాన్ని కట్టించుకున్నాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదుపురాన్ని కట్టించుకున్న తర్వాత యెరూషలేమును కట్టాలి, లేదా మందిరాన్ని కట్టాలన్న కోరిక దావీదు గారికి కలిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మందిరం కట్టాలన్న కోరిక కలగగానే ఎవరికి చెప్పుండాలి? చెప్తారా లేదా? చెప్పాలి, మీరు చెప్తారా లేదా? ఇదిగో హీరాము కబురు పెట్టుంటాడు, హీరాము ఒకసారి నా దగ్గరికి రమ్మని. లేకపోతే ఈయన వెళ్ళుండొచ్చు, స్నేహితులే కాబట్టి. వెళ్ళిద్దరు ఏంటండి రాజా ఇలా వచ్చారేంటి అని అడుగుంటారు. అడిగితే ఏం లేదు, మరి నేను మంచి నగరం కట్టుకోవడానికి నువ్వు చాలామంది పనివారిని పంపావు కదా, మందిరం కూడా నేను కట్టాలనుకుంటున్నాను, ప్లేస్ చూడగానే చెప్పుంటారు. అదెంత భాగ్యం అండి, మీరు ఏది కట్టుకున్నా సరే నేను సదా మీ సేవలో ఉంటాను, మీకు ఏది కావాలంటే అది, ఎంత శ్రేష్టమైనది కావాలంటే అంత శ్రేష్టమైనది నేను మీకు పంపిస్తాను, ఏర్పాటు చేస్తాను అని చెప్పుంటారు. ఈలోపు దేవుడు చెప్పారు ఏమని? నేనేమైనా కట్టమని అడిగానా? అక్కడి నుంచి మీరు బయలుదేరి వచ్చారు, నేను ఎప్పుడైనా ఏదైనా అడిగానా? వద్దు బాబు, నాకు ఒకవేళ కడితే కట్టాడు కానీ దావీదు మాత్రం వద్దు. మరి ఎవరు కట్టాలి? ఆయనకు కొడుకుని ఇస్తానులే, ఆయన కడతాడులే అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చెప్పుండాలి దావీదు గారు. ఎవరికి? హీరాము గారికి చెప్పాలి. ఏమనంటే, హీరాము నేను మందిరం కడదాం అనుకున్నాను కానీ దేవుడు నన్ను వద్దంటున్నాడయ్యా, కానీ నా కొడుకుని కట్టమంటున్నాడు, కానీ అప్పటికి నేనున్నా లేకపోయినా నువ్వు ఉంటే మాత్రం ఖచ్చితంగా నా కొడుకు నువ్వు అన్నీ సమకూర్చాలి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, దావీదు గారు తన సొంత విషయాలను కూడా హీరాము గారితో పంచుకున్నారు. అందుకే అతను ఏమయ్యాడు? స్నేహితుడు అయ్యాడు కదా. మనం అబ్రహాము గారి విషయంలో దేవుడు చెప్పిన మాట మీరు వింటాం, నా స్నేహితుడైన అబ్రహాము దగ్గర నేను దాచదనా అంటారు సొదొమ గొమొర్రా విషయంలో. అలాగే మరి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు హీరాము గారు దావీదు గారికి స్నేహితుడు అంటే, దావీదు గారి జీవితంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని హీరాము గారితో ఖచ్చితంగా పంచుకొని ఉండాలి. అందుకే సొలొమోను గారు మందిరం కట్టేటప్పుడు హీరాము గారితో చెప్తారు, నీకు ఈ విషయాలన్నీ తెలుసు కదా, మా నాన్న కడదాం అనుకున్నాడు, కట్టలేకపోయాడు, ఇప్పుడు నేను కడదాం అనుకుంటున్నాను, ఈ సంగతి నీకు తెలుసు కదా అంటారు ఆయన. అంటే అర్థం ఏంటి? మా నాన్నకు నువ్వు మంచి స్నేహితుడివి, మా నాన్న ప్రతి విషయం నీకు చెప్తాడు, ఇది కూడా నీకు చెప్పే ఉంటాడు, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, ఈ మందిరం కట్టడానికి అవసరమైన బంగారాన్ని, ఈ మందిరం కట్టడానికి అవసరమైన కలపను, ఈ మందిరం కట్టడానికి అవసరమైన పనివారిని నువ్వే. అబ్బెంత అదృష్టం అనుకోవాలి చెప్పండి మీరు. ఈనాటికి సొలొమోను గారు అనగానే మనకు గుర్తొచ్చేది బంగారు దేవాలయమే కదా. ఆ దేవాలయంలో బాగా వినాలి మీరు, ఆ దేవాలయంలో మీరు గుర్తిస్తే ఆ దేవాలయమునకు వాడిన ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? తూరు నుండి వచ్చింది. ఎవరు పంపిస్తే వచ్చింది? హీరాము పంపిస్తే వచ్చింది. అంటే ఒక్క మాట చెప్పాలి అంటే, ఆ రోజు బంగారు దేవాలయాన్ని చూడగానే అందులో ఖచ్చితంగా కనబడాల్సింది ఎవరు అంటే హీరాము. అంతేనా? ఎవరైనా వచ్చి సొలొమోను గారు ఎంత బాగుందండి గుడి, భలే కట్టారండి, అబ్బి టేక్ ఎంత బాగుందండి గుమ్మం అనగానే, ఇదండి తూరు నుంచి అని, అదే మా నాన్న ఫ్రెండ్ ఉన్నాడే హీరాము, అతన్ని పంపించాడు అని చెప్పాలి కదా. ఎవరు చేశారండి ఈ పని? ఇదండి ఈ పనోళ్ళండి, మనోళ్ళు కాదండి, తూరు నుంచి రప్పించాం, హీరాం పంపించాడు. హీరాం అంటే మీకు తెలుసో లేదో, ఆయన నాకే కాదండి మా నాన్నకు కూడా స్నేహితుడు. మా నాన్న స్నేహితుడే, కానీ ఇప్పుడు నాకు కూడా. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరికి స్నేహితుడు అవుతారా? మామూలుగా ఆలోచిస్తే తండ్రి స్నేహితుడు తండ్రి వరకే, అవసరమైతే వాళ్ళ పిల్లలు మన పిల్లలకి స్నేహితులు అవుతారు, కానీ ఆ తండ్రే ఈ కుమారుడికి స్నేహితుడు అవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇక్కడ జరిగింది అంటే, ఇక్కడ హీరాము గారి గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎంత మంచితనం లేకపోతే, ఎంత నమ్మకం లేకపోతే, ఎంత సద్గుణం లేకపోతే తండ్రి మరణించిన తర్వాత సొలొమోను గారు కూడా అతనితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అందుకే వ్రాయబడిన మాట ఎప్పటికీ. అర్థమైందండి నా మాట? దేవుడు ఆ మాట ఎందుకు రాయించారు తెలుసా? ఎప్పటికీ అని. సొలొమోను గారు వెళ్ళిపోయినా ఆ తర్వాత వచ్చిన రెహబాము గారు సరిగా ఉంటారు, రెహబాము గారితో కూడా హీరాము గారు స్నేహం చేస్తారు, ఎందుకంటే అంత మంచి మనసు. జనరల్గా స్నేహితులు అనగానే మనం యోనతాన్ గారిని తీసుకుంటాం, ఎందుకంటే బావమరుదులు అంత ప్రేమించారు కాబట్టి. కానీ ఖచ్చితంగా అన్యుడైన అంతటి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఎవరు అంటే హీరాము గారు. అందుకే దేవుడు ఆయన జీవితాన్ని మన కొరకు రాయించడానికి ఇష్టపడ్డారు ప్రియులారా. ఇతను ఏమేం చేశాడు, ఏమేం పంపించాడు ఒకసారి చూద్దాం, ఓకేనా? అంటే ఇక్కడ కూడా ఉంటుంది, అన్నీ కావాలని అడిగారు కదా, ఇక్కడ చూద్దాం, నీకు ఇస్తా. 7వ వచనం చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇదే మాట దినవృత్తాంతర గ్రంథంలో కూడా కనిపిస్తుంది.
నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేది. నువ్వు సేవకులను పంపించు, వాళ్ళకి నేను తప్పకుండా జీతం ఇస్తాను. విని పడి ఇక్కడ ఏం జరిగింది అంటే, నా మాట వినండి ఒకసారి. మొదట దావీదు గారితో స్నేహం చేశారు. దావీదు గారు ఒక నగరు కట్టుకోవాలని చెప్పగానే అవసరమైన మెటీరియల్ అంతా పంపించారు. ఆ తర్వాత మందిరం కట్టాలనుకున్నారు, ఆ విషయం చెప్పారు. కానీ దేవుడు వద్దన్నారు కాబట్టి మందిరం ఆగిపోయింది. సొలొమోను గారి కాలం వరకు వెయిట్ చేయాలి. కానీ సొలొమోను గారి కాలంలో సొలొమోను గారు గుర్తించి అడిగితేనే చేస్తారు తప్ప ముందుకొచ్చి ఆయనగా చేయడానికి సాహసించడం. ఒకవేళ చెప్పినా ఆయన అంగీకరిస్తేనే పని జరుగుద్ది. ఎవరు అంగీకరిస్తే? సొలొమోను గారు అంగీకరిస్తేనే. కాబట్టి వెయిట్ చేస్తున్నారు హీరాము గారు. దావీదు గారు పీరియడ్ అయిపోయింది, దావీదు గారు చనిపోయారు. ఇప్పుడు సొలొమోను గారు రాజు అయిపోయారు. హీరాము గారు మాత్రం అక్కడ ఎదురు చూస్తున్నారు. ఏమని? సొలొమోనుకి దేవుడు ఖచ్చితంగా మందిరం కట్టమని చెప్పారు. ఆ పని అతను చేస్తాడా లేదా? ఒకవేళ చేస్తే అందుకు అవసరమైన మెటీరియల్ కొరకు నా దగ్గరకే కబురు పంపిస్తాడా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ టైంలో సొలొమోను గారు తన సేవకుల్ని పంపించారు. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము. ఈ మాట నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తాను. ఈ మాట రాసేటప్పుడు ఖచ్చితంగా సొలొమోను గారికి హీరాము గారికి గుర్తొచ్చుంటారేమో. ఇది తన అనుభవంతో రాసిన మాట ఏమో అనిపించింది నాకు. నీ స్నేహితుని మరవద్దు, నీ తండ్రి స్నేహితుని కూడా విడిచిపెట్టొద్దు అన్న మాట అక్షరాల హీరాము గారి విషయంలో సొలొమోను గారి విషయంలో నెరవేరింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెంటనే కబురు పంపించారు ఆయన. ఈ మాట ఆయన గుర్తుంది కాబట్టి సొలొమోను గారికి తన దూతలను పంపించి హీరాము గారి దగ్గరికి వర్తమానం పంపించారు. హీరాము, నీకు అన్ని విషయాలు తెలుసు కదా, మా నాన్న నీకు ముందే చెప్పాడు కదా, మరి ఇప్పుడు నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, నాకు కావలసినవన్నీ నీవే ఏర్పాటు చెయ్యాలి. అయితే ఒకటి, నువ్వు సేవకులను పెట్టి పనివారిని పెట్టి పని చేయిస్తావు కాబట్టి నా కోసం నీ పనివారికి నేను జీతం ఇస్తా. నీ పనివారికి నువ్వు ఊరికే చేయించొద్దు, జీతం ఇస్తా. కానీ నువ్వేం చేయాలి? మేలిమైన వాటిని నువ్వు నాకు పంపించాలి. అర్థమవుతుందండి? మేలిమైన వాటిని పంపించాలి అని అడిగినప్పుడు తప్పకుండా అని చెప్పినటువంటి ఆయన నిజంగానే మేలిమైన వాటినే పంపించాడు. అందుకే చరిత్రలో సొలొమోను గారు కట్టిన దేవాలయం గొప్పగా నిలిచింది కదా. అది శ్రేష్టమైనది కాకపోతే కడుతూ ఉండగానే కూలిపోవాలి కదా. మనం చాలా చూస్తాంగా, ఫ్లైఓవర్లు కడుతూనే, బ్రిడ్జిలు కడుతూనే, అపార్ట్మెంట్స్ కడుతూనే ఏమవుతాయి అంటే మంచి అనే కాదని కదా. మరి ఈ రోజుకి సొలొమోను గారు కట్టిన బంగారు దేవాలయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏంటి అర్థం? అందులో వాడిన ప్రతి పదార్థము చాలా శ్రేష్టమైనది, విలువైనది, మంచిది వాడారు. అంత మంచిది వాడడానికి కారణం ఏంటి? డబ్బులు పెట్టుకోవచ్చేమో సొలొమోను గారు, కానీ మంచిది ఇచ్చే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తే చెప్పాలి, ఆ వ్యక్తే హీరాము గారండి. మీరు గమనించినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూత చేత ఈ వర్తమానము పంపెను. ఏమని? నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టదలిచి ఉండగా నీవు అతనికి సరళమ్రానులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము అని చెప్పారు. చెప్పగానే ఆయన మొత్తం ఒక్కొక్కటి పంపిస్తూ చెప్పిన మాటలు మనం ఒకసారి చూస్తే 7వ వచనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశములోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన, బాగా వినాలి మీరు, నా యొద్ద ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయుడై ఉండి బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎర్ర నూలుతోను నీలి నూలుతోను చేయు పనియును
అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల ఒక మనుష్యుని నా యొద్దకు పంపుము. మరి నేను చదివినంత మీకు వినబడిందా లేదా సౌండ్లో? ఒకసారి నా వైపు చూడండి. సొలొమోను గారు హీరాము గారి దగ్గరకు దూతను పంపిస్తున్నారు. మా నాన్న నగరు కట్టుకోవడానికి మీరు అన్నీ పంపించారు కదా, ఇప్పుడు నేను దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నా ధూపం వేయడానికి. ఈ మందిరానికి అవసరమైనవన్నీ దయచేసి నువ్వు నాకు పంపించు, నేను నీకు జీతం ఇస్తా చెప్పేసుకున్నారు, అయిపోయింది. ఇక రెండోది ఏమడుగుతున్నారు అంటే, మా నాన్న నా తండ్రి అయిన దావీదు నియమించిన యూదయా దేశంలోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయుడై ఉండడానికి నువ్వు ఒక మనిషిని పంపించు. ఆల్రెడీ సొలొమోను గారి దగ్గర ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారు. ఎవరుంచారు వాళ్ళని? తన తండ్రి అయిన దావీదు ఉంచాడు. నా మాట అర్థమైందా? దావీదు గారే ప్రజ్ఞ గల వారిని ఎంపిక చేసి ఉంచారు. ఆ ప్రజ్ఞ కలిగిన వారు ఇప్పుడు సొలొమోను గారి దగ్గర ఉన్నారు. ప్రజ్ఞ కలిగిన వారి పైన అధికారిగా ఉండడానికి మాత్రం ఒక అధికారిని నువ్వు పంపించు. అంటే తూరులో ప్రజ్ఞ కలిగిన వారు కూడా ఉన్నారన్నమాట, అంతేనా? అది కూడా అక్కడ మీరు గమనిస్తే ఒక్క మనిషిని పంపించు చాలు. నా దగ్గర చాలా మంది ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారు, కానీ వాళ్ళని మేనేజ్ చేయాలంటే, వాళ్ళతో చక్కగా పని చేయించాలి అంటే వాళ్ళకి నాయకుడే ఉండే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని నువ్వే పంపగలవు. ఆ వ్యక్తిని నువ్వే అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. తూరుని కూడా ఎంత బాగా పరిపాలిస్తున్నాడో హీరాము. తన రాజ్యంలో తన ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ప్రజ్ఞ కలిగిన వారు. తన ప్రాంతంలో ఉన్న ప్రజలు పని చేయగలిగిన వారు, సోమరులు కాదు, చక్కగా పని చేయగలిగిన వారు. అదే మనం చదువుకున్నాం కదా, లెబానోనులో మీలాంటి వారు సీదోనిలాగా పని చేయగలిగిన వారు మాలో ఎవ్వరూ లేరు. అంటే చక్కగా పని చేయించగలడు, నమ్మకంగా పని చేయించగలడు, పని చేసేవారికి చక్కగా సమకూర్చగలడు, ఎదుటి వారికి మంచిగా సహాయం, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టే తండ్రి చనిపోయిన అతనితో నాకెందుకు అనుకోవట్లేదు సొలొమోను గారు, హీరాము గారితో నాకెందుకు అనుకోవట్లేదు సొలొమోను గారు. మా నాన్న స్నేహం చేశాడు, ఇప్పుడు రాజ్యానికి రాగానే ఏమనిపించాలి? మా నాన్న బీసీ నటుడు ఏ చేసుకుంటూ పోయాడు, వాళ్ళతో ఆయన చేసిన వాళ్ళతో నాకెందుకు అనుకునే బ్యాచ్ తర్వాత జనరేషన్ వాళ్ళు సహజంగా కదా, పెద్దవాళ్ళు చేసే వీళ్ళకి నచ్చవు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే సొలొమోను గారు మాత్రం తన తండ్రి ఎవరితో స్నేహం చేశాడో అతనితో స్నేహం కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. కారణం హీరాము గారి నమ్మకత్వం, హీరాము గారి మంచితనం, హీరాము గారి నైపుణ్యం, హీరాము గారి పనివారు చేసే పనితనం. ఏ విషయం హీరాము గారి గూర్చి కానీ, హీరాము గారి పనివారిని గూర్చి కానీ, హీరాము గారికి ఉన్న వస్తువుల విషయంలో కానీ ఎందులో తీసుకున్నా సరే ఈ విషయంలో ఇతను నమ్మకస్తుడు కాదే అనే స్థితిలో హీరాము గారు లేరు. అందుకే సొలొమోను గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో చూడు నా దగ్గర ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారు, కానీ వీళ్ళందరి మీద పని చేయాలి, అన్ని రకాల టాలెంట్ ఉండాలి ఆ వ్యక్తికి. ఏ రకాలుగా ఉండాలి? ఆయనే చెప్పాడు కదా, బంగారముతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో పని చేయగలిగిన, చెక్కడపు పని చేయగలిగిన ఒక మనిషి. బాగా విన్నారా? ఇన్ని పనులు ఒక వ్యక్తికి వస్తాయా? బంగారం పని చేసేవాడు బంగారమే చేస్తాడు, వెండితో చేయనంటాడు, వెండి చేసేవాడు ఇత్తడి చేయనంటాడు. ఎవరి పని వాళ్ళదే కదండి, కాదా? కానీ బంగారం అంట, వెండంట, ఇత్తడంట, ఇనుమంట, కర్రంట, నూలంట, నూలులో కూడా ఎర్ర నూలు, ఊదా నూలు, నీలి నూలు మరియు చెక్కడపు పని, ఇన్ని పని మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడున్నారయ్యి అంటే తూరులో హీరాము గారి చేతి కింద ఉన్నారు. వాళ్ళని కూడా చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నాడు హీరాము గారు. హీరాము గారు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాడంటే, రే నా తరపున వెళ్తున్నారు, నేను ఎంత నమ్మకస్తున్నా మీరు కూడా అంతే నమ్మకంగా పని. కాబట్టి సొలొమోను గారు ఒప్పుకుని ఒక్కడిని పంపించు చాలు నాకు. ఎలాంటి వాడిని? అన్ని పనులు చేయగలిగి నీలా నమ్మకమైన వాడిని ఒక్కడు పంపమన్నారు. ఆ ఒక్కడు కూడా ఎవరో తెలుసా? ఎవరమ్మా? ఆ ఒక్కడు ఎవరో తెలుసా? ఆయన పేరు కూడా హీరామే, కొన్ని చోట్ల హూరామ్ అని ఉంటుంది. అతడే దాను గోత్రికుడి విధవరాలి కుమారుడైన హీరాము లేదా హురాము. అతని పేరు కూడా అదే. అతను అన్నిటిలోనూ ఆరితేరినవాడు. అంటే ఎంత మంచి పనివారిని పెట్టుకున్నాడు. వస్తువులు దొరుకుతున్నాయి,
నమ్మకంగా పనిచేసే పనివారు దొరుకుతున్నారు. అలానే ఆ ఇద్దరు ఉన్నారు అని లంచాలు తీసుకోవాలనో ఎక్కువ తీసుకొని చెడ్డ పేరు సంపాదించాలనో హీరాము గారు అనుకోవట్లా. చక్కగా పని చేస్తున్నారు, చక్కని నమ్మకత్వాన్ని సంపాదించుకున్న వ్యక్తి. అందుకే అన్యుడైనప్పటికీ దావీదు గారు స్నేహం చేశారు, అన్యుడైనప్పటికీ సొలొమోను గారు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఇది. మనం ఎందులోనైనా ఒక్క విషయంలోనైనా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామా? మనతో స్నేహం చేసేవారు వీళ్ళతో స్నేహం చేస్తే ఇది అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? ప్రారంభంలో బాగా ఉంటాం, 4 రోజులు పోయేటప్పటికీ అన్నీ ఓపెన్ అయిపోతాం. స్నేహితుడు అంటే ఏంటి? ప్రతి విషయాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉంచుకునేవాడు. కానీ కొంతకాలం ఉంచిన తర్వాత ఓపెన్ చేస్తున్నామంటే మన నిజమైన స్నేహితులం కాదు. కానీ మీరు గమనించాలి, హీరాము గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దావీదునకు ఎల్లప్పుడూ స్నేహం కలిగి ఉన్నాడట ఆయన. ఆ మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, ఆయన పోయినా వెనకొచ్చిన వాడికి ఏముందిలే, బాగా ఉందిలే అని నేను అనుకోను, కానీ నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకుంటూ వస్తాను అన్నారు. అందుకే ఇక్కడ మీరు గమనించినట్లయితే సరుకులు పంపించారు, అలాగే బంగారం పంపిస్తారు ఆయన, మీరు ఇక్కడ పంపిస్తారు. అలాగే పనివాళ్లలో నమ్మకమైన, నేర్పు కలిగిన, ప్రజ్ఞ కలిగినటువంటి మరొక పనివాడిని కూడా పంపించారు. ఇక్కడ మీరు చూస్తే మిగిలిన పనివాళ్ల కోసం హీరాము గారి ఇంటి వారికి, హీరాము గారి పనివారికి కూడా సొలొమోను గారు జీతం ఇస్తానన్నారుగా. పని చేస్తే జీతం ఇస్తానన్నారా? చెప్పరేంటండి? ఇస్తానన్నారు. చక్క దాన్ని ఈయన కూడా వాడుకున్నాడు. అదేమండి అక్కర్లేదులేండి అని ఏదో చిన్న ఏం వద్దనుకుని ఆ తర్వాత పెద్దాటికి ఎసరు పెట్టాలనుకోవట్లే హీరాము గారు. చక్క ఆయన ఏం పంపించారో మనకి ఇక్కడ దినవృత్తాంతం 2వ గ్రంథంలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఆ మాట. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. కాగా మీరు 8 కూడా చదువుదాం ఒకసారి. 8 కూడా చదువు. ఇందా మనం చదివాం కదా రాజుల గ్రంథంలో, లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసే ఉన్నది. మీలాంటి వారు మా దగ్గర లేరన్నారు కదా ఇందాక రాజుల గ్రంథంలో చదివాం కదా, సీదోని లాంటి వారు లేరని. అదే మాట ఇక్కడ ప్రస్తావిస్తూ ఇక్కడ వాడిన పదం ఏంటంటే, మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలుసు. కాబట్టి సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పుట్ల యవలను, 140 పుట్ల ద్రాక్షారసమును, 140 పుట్ల నూనెను ఇచ్చేదును. ఇది కమిట్మెంట్. అర్థమైందా? ఏమేమి ఇస్తారో చెప్పేశారు. గోధుమలు, యవలు, ద్రాక్షారసము, నూనె, ఈ 4 వస్తువులు నేను పంపిస్తాను. అందుకుగాను నాకు కావలసినంత సరుకులు అంటే మ్రానులు కానివ్వండి, బంగారము కానివ్వండి, నువ్వేం చేయాలి? నా కొరకు పంపించాలి అని చెప్పగానే చాలా సంతోషంగా అంగీకరించిన హీరాము గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. అది మనం చూడాలి. 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ఇదే మాట రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చదువుదాం. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. ఒక అన్యుడు ఈ మాట చెప్పగలడా? మంచోడు బాబు, మంచోడు, మీ నాన్న పేరు నిలబెట్టు, ఓకే అంటాం మనమైతే జనరల్గా మాట కదా. కానీ ఇక్కడ హీరాము గారు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని నామ ఘనత కొరకు మందిరం కట్టాలనుకుంటున్నావు చూడు, నువ్వు చాలా గొప్పడువయ్యా నువ్వు సొలొమోను. ఎందుకంటే మీ నాన్నగారి పేరు నిలబెట్టాలనుకుంటున్నావు. ఇది మీ నాన్నగారి కోరిక. ఎవరి కోరిక? ఇది మీ నాన్నగారి కోరిక. తండ్రి కోరికను ఎరిగి ఆ కోరికను తీర్చడం, ఆ కోరిక దేవుని పనికి సంబంధించిందై ఉండడం చాలా గొప్ప విషయం. అది దేవుని పనికి సంబంధించింది అనిపించినప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావే. ఏమని ఆలోచించారు సొలొమోను గారు? మనం పైన చదువుకున్నాం కదా, 9వ వచనంలో చదువుకున్నాం. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగా ఉండాలి అనే మాట వాడారు చూడు. ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారు వాడిన ఆ మాట అతనిలోని నిజాయితీని జ్ఞాపకం చేయడం వలన వెంటనే హీరాము గారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇలాంటి ఒక కొడుకుని నా స్నేహితుడైన దావీదుకి ఇచ్చిన దేవుడు స్తుతి నొందునుగాక.
అర్థమైందండి? అంటే ఇటువైపు సొలొమోను గారి ప్రవర్తన కానీ, ఇటువైపు దావీదు గారి ప్రవర్తన కానీ అన్యుడైనటువంటి ఒక హీరాము గారిలో ఒక మంచి ముద్రను వేసింది. రెండవది, అసలు హీరాము గారు స్వతహాగానే మంచి మనస్సు కలిగినవాడు. నిజంగా ఇలాంటి స్నేహితులు ఉంటే సంతోషమే కదా. ఇంత నమ్మకస్తులు, ఇంత నిజాయితీగా, ఇంత యథార్థంగా, నమ్మకంగా పనిచేసేవారు ఉండడం నిజంగా చాలా, చెప్పరేంటి, మన భాషలో చెప్పాలంటే అదృష్టం. కాబట్టి ఒక్క మాట ఈరోజు హీరాము గారి జీవితంలో నుండి మనం ఆలోచించవలసిన విషయం. అయ్యో బాబాయ్, మీ నాన్న కట్టు పెట్టానయ్యా, నాకేం చేసి వెళ్ళాడు, ఇప్పుడు నీకా, నువ్వేం చేస్తావు నాకు అనట్లా. మీకు విచిత్రమైన విషయం చెప్పనండి, ఇన్ని పంపించారు కదా హీరాము గారు, ఇన్ని చేసినందుకు కృతజ్ఞతగా సొలొమోను గారు 20 పట్టణాలు ఇచ్చారు. ఎన్ని? 20 పట్టణాలు ఇచ్చారు. ఆ 20 పట్టణాలు కూడా నిస్సారమైనవట. అవి చూడటానికి వచ్చారట హీరాము గారు. మీకు చూపించిన మాట ఒకసారి, రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరు, నేను కూడా ఒక నగరాన్ని కట్టుకున్నారు, మందిరాన్ని కట్టారు. మనకు తెలిసిందే కదా ఏమండి. 13 సంవత్సరాల నగరాన్ని కట్టారు, 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టారు. మీకు తెలిసిందే కదా. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం, చివరి లైన్. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించి ఉండెను. దేనిని? మందిరాన్ని. అలాగే 7వ అధ్యాయం 1వ వచనం వచ్చేటప్పటికి, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానిని అంతటిని ముగించాను. సొలొమోను గారు కూడా ఏమేమి కట్టించారు? నగరును కట్టించుకున్నారు, మందిరాన్ని కూడా కట్టించుకున్నారు. అంటే మందిరం, వాస్తవానికి దావీదు గారు నగరాన్ని కట్టించుకున్నారు, మందిరం కట్టాలి, అక్కడ దేవుడు వద్దన్నారు కాబట్టి ఆగిపోయారు. సో ఇప్పుడు సొలొమోను గారు కూడా ఏం చేశారు? తన కొరకు ఒక నగరాన్ని కట్టించుకున్నారు, దావీదు గారు విడిచిపెట్టిన దేవుడు సెలవిచ్చిన మందిరాన్ని కట్టించారు. ఇప్పుడు మందిరం ఏమేమి ఇచ్చి కట్టించారు ఇక్కడ చూద్దాం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రానులను, సరళ వృక్షపు మ్రానులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున ఏమేమి ఇచ్చారు? దేవదారు మ్రాను, సరళ మ్రాను, బంగారమును కూడా మీరు చూడాలి. కలపనిచ్చారు, బంగారమును కూడా ఇచ్చారు. ఇచ్చినందు చేత ఇవ్వడం చేత 20 సంవత్సరాల్లో కోరినంత మట్టుకు ఇచ్చాడట. ఇవ్వడం చేత సొలొమోను ఏం చేశారంటే గిఫ్ట్గా గలిలయ దేశమందున్న 20 పట్టణములు హీరాముకు అప్పగించను. నాకు ఇంత సహాయం చేసావు కదా నువ్వు, అంటే కూలివారికి కూలిచ్చినా నాకు మంచిది, మేలమైంది, నేను గొప్పగా ఆశ్చర్యంగా కట్టాలనుకున్న మందిరానికి నువ్వు సహాయం చేసావు కాబట్టి ఇదిగో ఈ 20 పట్టణాలు తీసుకో అన్నారు సొలొమోను గారు. పాపం ఆయన కూడా ఆశ కలుగుద్దిగా, అబ్బా నాకు గిఫ్ట్గా ఇచ్చాడంటే ఎంత బాగుంటుందో అని హీరాము గారు అవి చూసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు చూద్దాం 12వ వచనం. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. అంటే బాగాలేదు, నచ్చలేదు. విన్నారా? అంత గొప్పగా హీరాము గారు ఇస్తే సొలొమోను గారు ఏం చేశారు? చెప్పరేంటండి? నా మాట కాదండి, అలా నేను సొలొమోను గారు నేను తక్కువ చేస్తున్నాను అనుకోకుండా అక్కడ రాయబడిన మాట. 20 పట్టణాలు ఇచ్చారు, కానీ 20 పట్టణాలు ఎలా ఉన్నాయట? ఆయనకు దృష్టికి నచ్చల, అనుకూలంగా లేవు. అందుకే ఆయన వెంటనే, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి అని, అందుకే వాటికి కాబూల్ అంటే నిష్ప్రయోజనము, అంటే నువ్వు ఇచ్చేవి కానీ పెద్ద ప్రయోజనం ఏమి లేదు వాటి వలన అన్నారు. అని వెంటనే ఏం చేశారు? హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించను. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, కోరినంత ఇచ్చారు కదా, గిఫ్ట్గా నీకు ఇస్తున్నానని 20 పట్టణాలు సొలొమోను గారు ఇస్తే చూసుకున్న తర్వాత నచ్చకపోతే, నచ్చనివి సొలొమోను గారు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పుకోవడం ఇష్టం లేని ఆయన 240 మణుగుల బంగారం తిరిగి ఇచ్చేశాడు. అర్థమైందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది గిఫ్ట్ కాదు, కొనుక్కుంటున్నాడు. ఆయన గిఫ్ట్ అనుకొని ఇచ్చారు కానీ నచ్చలేదు కదా. ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ అని చెప్పాలంటే
అరే నా స్నేహితుడు కొడుకు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడని ఎవరికైనా చెప్పాలన్నా ఏమీ బాగాలేదు, కాబట్టి దీనికంటే నేను కొనుక్కున్నానని చెప్పుకుంటాను అనుకున్నాడేమో. మరి వెంటనే ఏం చేశారు, 240 మణుగుల బంగారం రాజుకు పంపించేశాడు. మీరిచ్చిన ఆ పట్టణాలకు బదులుగా నేను మీకు ఇచ్చేస్తున్నానని పంపించేశాడు. 240 మణుగులంటే ఎన్ని కేజీలు? ఆ లెక్కలు మాకేం తెలుసండి అంటారా? ఆల్రెడీ మందిరం కట్టిన మణుగు అంటే ఎన్ని కేజీలు నేను గతంలో చెప్పాను మీకు. ఎన్ని మణుగు? ఒక మణుగు అంటే 15 కేజీలు. ఒక మణుగు వచ్చి 15 కేజీలు. 240 మణుగులు అంటే 3600 కేజీల బంగారం. అసలు ఆయన స్థాయిని చూపించాలని నేను చివరిగా పెట్టాను ఈ మాట. హీరాము గారి స్థాయి ఎంత గొప్పది కదా, పెద్ద వ్యాపారవేత్త, అంత వ్యాపారంలోనూ నమ్మకమైన వ్యాపారం చేస్తున్న వ్యక్తి. అందుకే దావీదు గారు స్నేహం చేశారు. ఆ తర్వాత సొలొమోను గారు చెప్పాలి, సొలొమోను గారు స్నేహం చేశారా లేదో ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను, మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. ఎప్పటి వరకు? చివరి వరకు. మామూలుగా అయితే మీకు చెప్తాను, హీరాము గారి మనసు ఏంటో చెప్పి ముగించుకుందాం మనం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, హీరాము గారు సొలొమోను గారికి స్నేహితుడా, దావీదు గారికి కూడానా? దావీదు గారి నాటి నుంచి స్నేహితుడు కదా. ఎంత బంగారం పంపించారు? చాలా, కోరినంత అని కదా మనం చదువుకున్నాం. మ్రాణులు కానీ బంగారము కానీ సొలొమోను గారు కోరినంత పంపిస్తే, సొలొమోను గారు గిఫ్ట్గా ఇచ్చే పట్టణాలు తుచ్చమైనవి, నిష్ప్రయోజనమైనవి ఇచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆ ప్లేస్లో చెప్పాలి మీరు. మనమైతే ఏం చేస్తాం? నేను ఎంత ఇచ్చాను, ఎంత మంచి ఇచ్చాను, అసలు ఏమైనా ఇవాళ మొదలు పెట్టానా నేను ఇవ్వడం మంచిదనేది? ఎప్పటి నుంచి ఇస్తున్నాను? వాళ్ళ నాన్న దగ్గర నుండి శ్రేష్టమైనది ఇస్తుంటే ఇచ్చే 20 పట్టణాలు ఎలాంటివి ఇచ్చాడు? నిష్ప్రయోజనమైనవి ఇచ్చాడు. తూచ్, ఇక్కడి నుంచి వీళ్ళతో స్నేహం క్యాన్సిల్. మనమైతే అది అసలు మాట కూడా చెప్పం, క్యాన్సిల్ అని కూడా చెప్పం. వాళ్ళు ఫోన్ చేస్తే మనం తీయం. అవునే కదా, నిజం చెప్పండి. ఆ ప్లేస్లో మనం అంత సహాయమే మనం చేస్తుంటే, మనకే తిరిగి సొలొమోను గారు ఇచ్చినటువంటి పట్టణాలు, నిష్ప్రయోజనమైన పట్టణాలు లాంటి కానుక తిరిగి వస్తే మనం ఏం చేస్తాం? మళ్ళీ 3600 కేజీల బంగారం రిటర్న్ పంపిస్తామా? ఇప్పటికే చాలా ఎక్కువ చేసామనిపిస్తుంది. వెంటనే ఫ్రెండ్షిప్ గిన్షిప్ అంతా కట్. ఇక రేపు నుంచి ఆయన ఎవరు, మనం ఎవరు. కానీ మీరు విషయం గమనించండి, నా స్నేహితుడైన దావీదుని బట్టి కానీ, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిని దేవుడు దావీదు గారికి ఇచ్చాడు. ఈ మాట నేను పలికిన తర్వాత వారిని ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు అనుకున్నటువంటి హీరాము గారు చేసిన మంచి పని ఏంటో తెలుసా? నేను సొలొమోను దగ్గర 20 పట్టణాలు కొనుక్కున్నానండి అని చెప్పడానికి వీలుగా, అంటే స్నేహితుని స్థాయిని తగ్గించడానికి ఇష్టపడిన మనసు హీరాము గారిది అని చెప్పడమే కాదు, ఆ తర్వాత సమాధానం కొరకు సంధి చేసుకుని జీవిత ఆఖరి క్షణము వరకు సమాధానంగానే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, హీరాము గారు అన్యుడైనప్పటికీ ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అతనిలో. తన పనివారిని చక్కగా చూసుకుంటున్నాడు, తన ప్రాంతపు వారిని చక్కగా చూసుకుంటున్నాడు, తన ప్రాంతంలో దొరికే వస్తువులను ఎదుటివారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఇచ్చేటప్పుడు ఎలాంటి రాజీ పడట్లేదు, ఎలాంటి లంచాన్ని తీసుకోవట్లేదు. ఒక స్నేహితుడు అంటే ఎలా ఉండాలో అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తే హీరాము గారు. మరి మనకున్నాయా? మనం ఎదుటివారిలో ఈ లక్షణాలు చూస్తాం జనరల్గా, కానీ అసలు మనకున్నాయా? మరి మనల్ని కూడా చూస్తారు ఎదుటివారు. మనతో స్నేహం చేయాలంటే ఈ లక్షణాలన్నీ మనలో కూడా వాళ్ళు చూస్తారు కదా. మనం వాళ్ళలో చూడటమే కాదు, వాళ్ళు మనలో చూస్తారు కదా. మరి మనకున్నాయా ఈ లక్షణాలు? స్నేహితుడు అంటే మన అవసరాలు ఆదుకునేవాడే తప్ప అవతల వాడి అవసరాలు మనం ఆదుకునేవాళ్ళం కాదు. మనం ఇచ్చే స్టేట్మెంట్ కదా స్నేహానికి మనం ఇచ్చే నిర్వచనం. కానీ హీరాము గారు అలాంటి వారు కాదు. ఒక అన్యుడైనా ఎందుకు దేవుడు అతని పేరు చరిత్రలో వ్రాయించి ఉంచారు? ఇంత చరిత్ర ఎందుకు రాయించారు అంటే, ఒక అన్యుడైనా అతని మనస్సుని మనకు తెలియచేయడానికి దేవుడు ఇష్టపడ్డారు. అందుకే తండ్రి స్నేహం చేశాడు, కుమారుడు స్నేహం చేశాడు. ఆ స్నేహం చెక్కు చెదరని స్నేహం. అర్థమైందండి? ఇప్పుడు మీకు అర్థం కావాలి, జ్ఞాని అయిన సొలొమోను గారు స్నేహం చేశారు అంటే, దేవునికి ఇష్టడైన దావీదు గారు స్నేహం చేశారు అంటే, ఈ 2 లక్షణాలు కూడా ఎవరిలో ఉండాలి? రైట్,
ఎందుకంటే దేవుడు మెచ్చే మంచి మనస్సు హీరామ గారిలో ఉండాలి. జ్ఞానంతో స్నేహం చేయగలిగిన మంచి లక్షణము హీరామ గారిలో ఉండాలి. తండ్రి కొడుకులకున్న 2 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? హీరామ గారిలో ఉన్నాయి. మరి మనలో ఉన్నాయా లేదా? మనలో ఉన్నాయా లేదా? మనం ఆలోచన చేద్దాం. కానీ స్నేహం అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. మన పిల్లలు కూడా ఈ విషయాన్ని గుర్తించి వారితో స్నేహం చేసేలా మనము చెప్పగలగాలి అనమాట. కాబట్టి స్నేహము అంటే ఇలా ఉండాలి అనడానికి గుర్తుగా దేవుడు హీరామ గారి జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఈరోజు మనం మాట్లాడుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాట ఇక్కడ ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు. ఎలా అంటే తండ్రి చనిపోయాడు కాబట్టి ఇక నాకెందుకులే అనుకోకుండా కుమారునితో కూడా అదే స్నేహాన్ని, అదే ప్రేమను కొనసాగించాడు. విడువక ప్రేమించిన మనసు ఎవరిది అంటే హీరాము గారిది. హీరాము గారి లాంటి మంచి మనస్సు కలిగిన వారముగా, అర్థమైందండి, ఒక మంచి లక్షణాన్ని కలిగిన వారిగా మనల్ని చూస్తే ఒక లక్షణాన్ని నేర్చుకోగలిగిన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.